హెల్త్ ఇండస్ట్రీలో ఏ ఒక్క డివైస్ అయినా ఏ ఒక్క ట్రీట్మెంట్ అయినా యూ నీడ్ టు గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ మెడికల్ కౌన్సిల్. సో హౌ దే హ్యావ్ సపోర్టెడ్ ఆర్ వాట్ ఆర్ ద థింగ్స్ దే హ్యావ్ అసైన్ టు యూ, ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి, అక్కడి నుంచి మీకున్న జర్నీ ఏంటి? సో బేసికలీ ఇది మనం స్క్రాచ్ నుంచి రెడీ చేసింది కాదు కాబట్టి మనకి ఆ ప్రాబ్లం లేదు. మ్యానుఫ్యాక్చరర్ ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ థింగ్స్ ని చేస్తున్నాడు, కానీ దాంట్లో మనకేమి కావాలి, ఎందుకంటే మనము దీన్ని ప్యూర్ కంప్లీట్ బిజినెస్ మోడల్ గా యూజ్ చేస్తున్నాం. అండ్ మన బిజినెస్, మన సర్వీస్ అంతా ఈ యూనిట్ మీదే ఆధారపడి ఉంది. యాక్చువల్లీ మార్కెట్ లో ఉన్నవి ఏంటి అంటే స్క్రీనింగ్ పర్పసెస్, లేకపోతే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అంత మట్టుకే యూజ్ అవుతాయి. కానీ మనం యూజ్ చేసేది ఆల్ ట్రీట్మెంట్స్, ఆల్మోస్ట్ ఒక డెంటల్ క్లినిక్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారో అంత లెవెల్లో మనం చేద్దాం అనుకున్నాం. కాబట్టి కొంచెం పవర్ మేనేజ్మెంట్, ఆ తర్వాత ఇంకొంచెం ఫెసిలిటీస్ యాడ్ చేయడము, కొంచెం యాడ్ ఆన్ ఫీచర్స్ పెంచడము, ఇట్లాంటిదే చేసాం. కాబట్టి మనకి లైసెన్స్ వైజ్గా గవర్నమెంట్ ఈ పరంగా అయితే ఏం రాలేదు డిఫికల్టీస్. ఫర్ ఆల్ ద స్టార్టప్స్ మేజర్ ఛాలెంజ్ మీరు ఎప్పుడైతే ప్రాబ్లమ్ని ప్రాపర్గా అడ్రస్ చేసి సాల్వ్ చేస్తున్నారో అటువంటి వాటికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది.